అడ్డుకోవడం దురదృష్టకరమని మంత్రి పార్థసారథి అన్నారు. అక్కా చెల్లెమ్మలకు పండుగ చేసుకోవలసిన సమయాన్ని విపక్షాలు హరించాయని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు అన్ని రంగాలలో పురుషులతో పోటీ పడుతూ రాణిస్తుండగా రాజకీయంగా అండగా నిలవవలసిన బిల్లును విపక్షాలు అడ్డుకోవడం బాధాకరమని మంత్రి పార్థసారథి అన్నారు. దేశ అభివృద్ధి కంటే రాజకీయ ప్రయోజనాలనే విపక్షాలు కోరుకున్నాయని మంత్రి పార్థసారథి ఎద్దేవా చేశారు. చాలా ఉత్సాహంగా రాష్ట్రం అంతా కూడా కార్యక్రమాలు చేయాల్సిన రోజు. ఎందుకంటే ఎప్పటి నుంచో ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో అక్క చెల్లెలందరూ కూడా ఎంతో ఆశతో ఎదురు చూశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు వస్తుందని చెప్పేసి వారికి కూడా. ఎందుకంటే ఈరోజు ఒకప్పుడు మహిళలు ఇంటికే పరిమితం అయ్యేవాళ్ళు, కానీ మరి వివిధ ప్రభుత్వ పాలసీల మూలంగా కానివ్వండి, అయితే స్వతహాగా వారిలో ఉన్న ఎఫిషియన్సీ మూలంగా కానివ్వండి, అన్ని రంగాల్లో కూడా పురుషులతో పోటీ పడే పరిస్థితులు మనం ఈరోజు చూస్తున్నాం. ఆఖరి పారిశ్రామిక రంగంలో కూడా మగవాళ్ళ కంటే కూడా మెరుగ్గా వ్యాపారం చేసే పరిస్థితి. మరి బ్యాంక్స్ను కూడా మరి హెడ్స్గా, బ్యాంకుకి చైర్మన్లుగా కూడా మహిళలు పనిచేస్తున్న ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంటర్నేషనల్ బ్రాండ్స్కి కూడా సీఈఓలుగా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ పరిస్థితుల్లో మరి మహిళా బిల్లు ఏదైతే వారికి రాజకీయ సాధికారత అందజేయాలనే ఉద్దేశంతో పెట్టారో మరి అది వీగిపోవటం చాలా బాధాకరం. మరి మన అక్క చెల్లెలకి వచ్చిన ఒక అవకాశాన్ని ఉద్దేశపూర్వకంగా రాజకీయ కారణాలతో మరి ఒక ప్రముఖ రాజకీయ కాంగ్రెస్ నేతృత్వం వహిస్తున్న కూటమి వ్యతిరేకించడం అనేది చాలా బాధాకరం అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. చాలా ఉత్సాహంగా రాష్ట్రం అంతా కూడా కార్యక్రమాలు చేయాల్సిన రోజు.